afternoon and welcome to the Hindu newspaper analysis of today, the 20th June 2024. In our tutorial today, we are going to discuss about the heading, then the detailed analysis of the editorial and the vocabulary as and when we come across. And today, let me tell you, we got a wonderful feedback from one of the students who said, sir, all the difficult words, why don't you write towards the end on a separate screen? So we will definitely take that into account, and today we will start doing that. Thanks for the feedback. So what does the author talk about? Straight away he's talking about a story of displacement to one of empowerment. అంటే ఒక ప్రదేశం నుంచి వీళ్ళందరినీ డిస్ప్లేస్ అయ్యారు, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు అంటే చూడండి, వాళ్ళ కథ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా కదిలి, అంటే ఉన్న పరికరాలతో, అంటే వాళ్ళ భూములు, ఆస్తులు, వాళ్ళ పొలం అన్నీ అక్కడ వదిలేసుకొని ప్రాణాలతో, కట్టుబట్టలతో అన్నట్టుగా బయలుదేరి వచ్చిన వాళ్ళు వచ్చి ఇంకో ఏరియాలోని అథారిటీలోకి వచ్చారనమాట. దేంట్లోకి వచ్చారు? ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే అథారిటీ. సో ఒకవైపు ఏం మాడుతున్నాం? కట్టుబట్టలతో వచ్చారు, డిస్ప్లేస్ అయిపోయారనమాట. పార్షల్లీ కాదు, కంప్లీట్లీ డిస్ప్లేస్ పీపుల్. వీళ్ళు ఈరోజు ఒక అథారిటీ పొజిషన్కి వచ్చారు. అది ఆథర్ గారు ఎలా చెప్తున్నారు చూడండి. స్ట్రైట్గా ఏమంటారు? ద శ్రీలంకన్ తమిళ్స్. ఇది తెలిసిందే. తమిళియన్స్ చాలామంది శ్రీలంకలో వెళ్ళి వాళ్ళు అక్కడ నివసించి అక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళు ఏమైందంటే, ఆ శ్రీలంకన్ తమిళ్స్ హూ అరైవ్డ్ ఆన్ ద షోర్స్ ఆఫ్ తమిళనాడు అంటే సముద్ర మార్గంగా వచ్చారనమాట. సముద్ర మార్గంగా వచ్చి ఇండియాలోని ఫర్ ద ఫస్ట్ టైం 1983లో వచ్చారు. హ్యాడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళ దగ్గర ఉన్నదంతా కోల్పోయారు. హ్యాడ్ లాస్ట్ ఎవ్రీథింగ్, కోల్పోవుట. ఓకే, వాళ్ళు ఏంటి? కోల్పోయారు అనమాట. ఏంటి కోల్పోయారు? అంతా సర్వస్వం. కానీ దేర్ ఓన్లీ ఆబ్జెక్టివ్, వాళ్ళ ఒకే ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ప్రప్రథమంగా వాస్ టు సేవ్ దర్ లైఫ్స్. జీవంతో ఉంటే, బతికుంటే బలసాకైనా తినచ్చు, ఏదైనా సాధించవచ్చు, కానీ ఫస్ట్ జీవంతో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు హేట్, అసహ్యం, తమిళియన్స్ అంటే అసహ్యం నిండిపోయింది ఆ ఏరియాలోని. ఎథ్నోసెంట్రిక్ అంటే ఈ ఏరియా ఎథ్నిక్స్, మాకే ఏరియా మీది కాదు అన్న ఒక ఫీలింగ్ వచ్చి వైలెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అసహ్యం వచ్చింది, ఓకే, ఎథ్నోసెంట్రిక్ ఫీలింగ్స్ వచ్చినాయి, ఎథ్నోసెంట్రిక్. తర్వాత ఏమైందండి? వైలెన్స్ వచ్చింది. ఫస్ట్ అసహ్యం, తర్వాత ఎథ్నిక్ ఫీలింగ్స్ వచ్చాయి. వీళ్ళు మనం శ్రీలంకన్స్, వీళ్ళు తమిళియన్స్ అన్న ఎథ్నిక్ ఫీలింగ్స్ వచ్చింది. ఆ ఫీలింగ్స్ వైలెన్స్గా వెళ్ళిపోయింది, విధ్వంసకాండగా వెళ్ళింది. దిస్ ఈస్ ద కాజ్ ఆఫ్ దేర్ డిస్ప్లేస్మెంట్. ఇదన్నమాట మెయిన్ కాజ్. ఆ లైన్లోనే ఉంది. హేట్, ఎథ్నోసెంట్రిక్, వైలెన్స్, కాజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. దానివల్ల వాళ్ళు బతుకుంటే చాలు అనుకుని బయలుదేరిపోయి వచ్చారు 83లో సముద్ర మార్గంగా శ్రీలంక నుంచి తమిళనాడు వచ్చారు. మోస్ట్ వల్నరబుల్, ఈజీలీ ఇంజర్డ్. వల్నరబుల్ అంటే ఏంటి? ఈజీలీ ఇంజర్డ్. వాళ్ళని సునాయాసంగా మనం హాని చేసేవచ్చు. ఎవరు వీళ్ళు? శ్రీలంకన్ తమిళ్స్. దే చోజ్ ఇండియా. వాళ్ళు ఇండియాకి వద్దాం అనుకుంటారు. ఎందుకో కాదు, ప్రాక్సిమిటీ, నియర్నెస్. ఇండియా దగ్గర కాబట్టి సముద్ర మార్గంగా. యాక్సెసిబిలిటీ, తొందరగా వాళ్ళు వచ్చి చేరుకోవచ్చు. అండ్ లింగ్విస్టిక్ కామనాలిటీ, లాంగ్వేజ్. వీళ్ళు తమిళియన్స్, తమిళనాడులో ఉన్న వాళ్ళు కూడా తమిళియన్స్. సో లింగ్విస్టిక్ కామనాలిటీ. సో వాళ్ళు మాట్లాడే భాష తమిళియన్స్కి అర్థమవుద్దని ఈ 3 ప్రథమైన కారణాలు. ప్రాక్సిమిటీ, దగ్గరగా, యాక్సెస్, తొందరగా వెళ్ళొచ్చు, లింగ్విస్టిక్, మనం మాట్లాడే భాష వాళ్ళకి అర్థమవుతుంది అని. దో అవేర్, వాళ్ళకి ఒకటి మాత్రం వాస్తవంగా తెలుసు. అవేర్, వాళ్ళకి ఒక విషయం మాత్రం ప్రస్ఫుటంగా తెలుసు. ఏంటంటే కష్టాలు ఉంటాయి. ఓకే, కష్టాలు ఉంటాయి. కానీ థ్రెట్ ఫ్రీ లైఫ్, దినదిన గండం నూరే లైఫ్ అన్నట్టు ఉండదు. థ్రెట్ ఫ్రీ లైఫ్ ఉంటుంది అంటే ఎక్కడ? తమిళనాడులోనైతే. ఓకే, థ్రెట్ ఫ్రీ. మనం ఇక్కడ ఇంకా దినదిన గండం ఉండదు. దినదిన గండం అంటూ ఉంటాం కదా, దినదినంగా గండాలు ఉంటాయి.
అక్కడ ఉండుంటే గండం 100 ఏళ్ళ ఆయుష్. ఎందుకంటే అలాంటి 100 ఏళ్ళ ఆయుష్ ప్రతిరోజు చనిపోతాం అనుకుంటూ ఉంటాం. అలాంటి థ్రెట్ ఫ్రీ నుంచి వీళ్ళు విముక్తి చెందారనమాట. వీళ్ళు విముక్తి చెందారు. సో మనం ఇక్కడ ఏ వర్డ్స్ పికప్ చేసాం? ఫస్ట్ ఓకే, వల్నరబుల్, తర్వాత ఎథ్నోసెంట్రిక్, డిస్ప్లేస్మెంట్, ప్రాక్సిమిటీ, లింగ్విస్టిక్ కామనాలిటీ. క్లియర్? సో ఇక్కడ వర్డ్స్ అవన్నమాట. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఏంటన్నాము? హేట్, అసహ్యం ఫీల్డ్, ఎథ్నోసెంట్రిక్, డిస్ప్లేస్మెంట్, వల్నరబిలిటీ, ప్రాక్సిమిటీ, లింగ్విస్టిక్ కామనాలిటీ. మనం మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడే భాష కామన్గా ఉంది. థ్రెట్ ఫ్రీ లైఫ్, ఎటువంటి భయం లేని లైఫ్. సిన్స్ 1983, 1983 నుంచి 3,34,797 మంది శ్రీలంకన్ తమిళ్స్ వాళ్ళు దేవ్ సాట్ రిఫ్యూజ్, వాళ్ళు శరణు కోరారనమాట. శరణార్థులుగా వచ్చారు. దే సాట్ రిలీఫ్. ఎక్కడ? తమిళనాడులో వచ్చి ఉన్నారు. దే కేమ్ ఇన్ 4 దఫాలుగా వచ్చారు, 4 phases వచ్చారు. అది కోయిన్సైడ్ అయింది దేంతో పాటు? విత్ ద ఎస్కలేషన్. అంటే గొడవలు పెరిగిపోయాయి. ఎస్కలేటర్ అంటాం కదా రైల్వే స్టేషన్లో, పైకి వెళ్ళిపోయి ఎస్కలేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, గొడవలు. ఎక్కడ? శ్రీలంకలోని. ఎప్పటి నుంచి? వాళ్ళ దురదృష్టం చూడండి, అదే కోయిన్సైడ్ అవడం అంటే. వాళ్ళు రావడం మొదలుపెట్టారు, అక్కడ గొడవలు మొదలెట్టాయి. 1983లో 1,34,054 మంది, 1983 నుంచి 87కి 1,22,000 మంది, అక్కడ 89, 90 54,188 మంది, 95 2002లో 24,556 మంది, 2005-24 కరెంట్లీ ఇప్పటికీ జనవరి 24 వరకు జనవరి 1, 24 57,975 మంది రెఫ్యూజీస్ వాళ్ళు బతుకుతున్నారు. ఎక్కడ? 105 గవర్నమెంట్ రన్ క్యాంప్స్లో. వాళ్ళకి ఇప్పటికి కూడా పక్కా ఇళ్ళు ఏం లేవు, ఒక క్యాంపుల్లో ఉంటున్నారు. ఇదన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? తమిళనాడులో జరుగుతున్నాయి. వీళ్ళు ఇందులోని ఎస్టిమేటెడ్ ఎంతమంది అండి అంటే 40,000 మంది శ్రీలంకన్ తమిళ్స్ అనమాట. 40,000 మంది శ్రీలంకన్ తమిళ్స్. కొంతమంది దే ఆర్ లివింగ్ అవుట్ సైడ్ ద క్యాంప్స్ ఇన్ తమిళనాడు. వీళ్ళు క్యాంపుల్లో కాకుండా తమిళనాడులోని వేరు వేరు ప్రదేశాల్లోని వాళ్ళు బతుకుతున్నారు విత్ పోలీస్ రిజిస్ట్రేషన్. వీళ్ళు పోలీసులకు వెళ్ళి, సార్ మేము ఎక్కడి నుంచి వచ్చారు? మీరు శ్రీలంక నుంచి వచ్చామండి, తమిళియన్స్. సో వాళ్ళు పోలీస్ రిజిస్ట్రేషన్. ఇదంతా మనకి డేటా, ఈ వాస్తవాలన్నీ ఎవరండి సమకూర్చారు? ఆర్గనైజేషన్ ఫర్ ఈలం రెఫ్యూజీ రీహాబిలిటేషన్. ఇది ఒక వ్యవస్థ అన్నమాట. ఫర్ ఈలం, ఓకే, అంటే వాళ్ళ దేశం కోసం, రెఫ్యూజీ శరణార్థం కోరి, రీహాబిలిటేషన్, ఓకే, మళ్ళీ వాళ్ళకు ఇంకో దగ్గర శరణు దొరకడం అనమాట. దీన్నే OFERR, ఆర్గనైజేషన్ ఫర్ ఈలం రెఫ్యూజీస్ రీహాబిలిటేషన్ ఆఫర్ ఫ్రమ్ సోర్సెస్ సచ్ యాజ్, ఇంకా సోర్స్లు ఏంటి? కమిషనర్ ఆఫ్ రీహాబిలిటేషన్, రీహాబిలిటేట్ వీళ్ళందరినీ మళ్ళీ మన దేశంలోనే యాక్సెప్ట్ చేసి, మళ్ళీ వాళ్ళకి వచ్చి కొత్తగా ఇది చేసి, వాళ్ళకి అన్ని వసతులు సమకూర్చి వాళ్ళు మన దేశంలో ఉండేటట్టు మనం చూసుకోవాలన్నమాట. సో యాజ్ ద కమిషన్ ఆఫ్ రీహాబిలిటేషన్, ద UNHCR, చూడండి, యునైటెడ్ నేషన్ అన్నమాట. యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్. ఇది యునైటెడ్ నేషన్, UN అంటే యునైటెడ్ నేషన్, H అంటే హై కమిషన్. దేనికండి ఇది? హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్. హై కమిషన్ ఫర్ ఎవరన్నారైనా రెఫ్యూజీస్. అండ్ ది ఆర్గనైజేషన్ ఫర్ ఈలం రెఫ్యూజీస్ రీహాబిలిటేషన్. ఈ 2 డేటాబేసులు పట్టుకుని మనం ఈ క్వాంటిఫైయబుల్ డేటా అంతా చెప్పామన్నమాట. క్వాంటిఫైయబుల్ డేటా అంతా చెప్పాం. నెక్స్ట్ ఏమంటారు? కొత్త బిగినింగ్ అంటే కొత్త చాప్టర్ రాయడం అనమాట. శ్రీలంకలో ఉండే తమిళియన్స్ ఇప్పుడు తమిళనాడు వచ్చి కొత్త అధ్యాయం మొదలుపెట్టారు. ద లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం ఆఫ్ దీస్ పాపులేషన్స్ అండర్వెంట్ అ డ్రాస్టిక్ చేంజ్. పాపం అక్కడ ఉన్న విధానానికి ఇక్కడ ఉన్న విధానానికి నిజంగా మనం పాపం అన్నది. డ్రాస్టిక్, అనూహ్యమైన విధానంలో వాళ్ళు మారారనమాట. ఎందుకు? ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ, ఒకప్పుడు వాళ్ళు
ఇండివిజువల్ ఫ్యామిలీగా బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఉండేవి, చేతిలో ఉండేవి. ఈరోజు అంటే బాత్రూములు కానీ స్నానాల గదులు కానీ ఇవన్నీ ఈరోజు ఏమవుతుంది పాపం, షేరింగ్ బేసిక్ ఫెసిలిటీస్కి వచ్చారు. అది చాలు కదండి, అది చాలు. ఒక మనిషి మిడిల్ క్లాస్ మనిషి, హైయర్ మిడిల్ క్లాస్ మనిషి, రిచ్ మనుషులు ఎవరైనా లేదు, అందరూ వచ్చారనమాట. దే హ్యాడ్ టు గెట్ ఎ ట్యూన్డ్, యూస్ టు. ఈ ట్యూన్కి వాళ్ళు యూస్ అయిపోవాలి, ఇంకా దే హ్యాడ్ టు గెట్ యూస్ టు, అలవాటు అయిపోవాలి. యూస్ టు ఎ న్యూ లైఫ్. ఇదో కొత్త జీవన విధానం, కొత్త జీవం ఆఫ్ లివింగ్ ఇన్ ఐసోలేటెడ్. ఎవ్వరూ పట్టించుకొని, ఐసోలేటెడ్ అంటే ఎవ్వరూ పట్టించుకొని క్యాంపుల్లో ఎక్కడెక్కడో జల్లేశారనమాట, డిఫరెంట్ లొకేషన్స్. అండ్ ఆల్సో ఫ్రమ్ దైర్ ఓన్ హోమ్ సెటప్ టు లైఫ్ ఇన్ గుడిసెలు, ఇన్ హట్స్. ఒక కాంక్రీట్ ఇల్లులోంచి ఈరోజు వాళ్ళు గుడిసెల్లోకి వచ్చారు. అది వాళ్ళ పాపం, అది వాళ్ళ దౌర్భాగ్యం, అదే డ్రాస్టిక్ అనమాట. ఆఫెన్ తరచూ దీస్ లుక్ లైక్, ఇవి ఎలాగుండేవి, టెంపరీ షెడ్యూల్లాగా ఉండేవి. కామన్ బిల్డింగ్ అండ్ ఎంటైల్డ్, దీంతో పాటు ద యూజ్ ఆఫ్ పబ్లిక్ టాయిలెట్స్. చూడండి, నాకే బాధ అనిపిస్తుంది చెప్పడానికి. ఏమంటున్నారు వీళ్ళు, దే లుక్ లైక్ టెంపరీ షెడ్యూల్లోకి వచ్చారు. కాంక్రీట్ ఇళ్ళల్లో ఉండేవాళ్ళు. ఒక కామన్ బిల్డింగ్, అందరూ ఒకే బిల్డింగ్లో, చాల్ స్టైల్లో అనమాట. దీంతో పాటు ఏంటంట, యూజ్ ఆఫ్ పబ్లిక్ టాయిలెట్స్, కామన్ వాటర్ రిసోర్సెస్, డైలీ యూసేజ్, డీలింగ్ విత్ లిమిటెడ్ పోర్టబుల్ వాటర్, తాగడానికి కూడా నీళ్ళు కూడా లిమిటెడ్గా, పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ లిమిటెడ్, అది కూడా తక్కువగా. క్లియర్? అది కూడా తక్కువగా. ఎవ్రీ పర్సన్ ఇన్ ద క్యాంప్ ఈజ్ రిజిస్టర్డ్. ఈ క్యాంపులో ఉన్న వాళ్ళందరూ రిజిస్టర్డ్. అండ్ ఎవ్రీ పర్సన్ రిసీవ్స్ ఎ మంత్లీ డోల్. మంత్లీగా వాళ్ళందరికీ అన్నీ వస్తాయి, అన్నీ సమకూరుస్తారు. మంత్లీగా వీళ్ళకి ఏమొస్తాయి అంటున్నారు ఆథర్ గారు, దే విల్ గెట్ ఎ మంత్లీ డోల్. ఓకే, వీళ్ళందరికీ ఏమొస్తున్నాయి, మంత్లీగా డోల్ వస్తుంది. వాట్ యు మీన్ బై డోల్? డోల్ అంటే వీళ్ళకి ఫుడ్, మనీ, క్లోదింగ్ అన్నీ ఇస్తున్నారు. కానీ వీళ్ళని నీడీ పీపుల్ చేశారు. వీళ్ళని ఏమన్నారు ఆథర్ గారు, దే హ్యావ్ బికమ్ ద నీడీ పీపుల్. ఓకే, దే హ్యావ్ బికమ్ ద నీడీ పీపుల్ అనమాట. సో దిస్ ఈస్ అనదర్ వన్. క్లియర్? వీళ్ళకి అండ్ ఎవ్రీ పర్సన్ రిసీవ్స్ ఎ మంత్లీ డోల్ ఆఫ్టర్ ఎ బై మంత్లీ రోల్ కాల్. 2 నెలలకు ఒకసారి బై మంత్లీ రోల్ కాల్ ఇచ్చి వీళ్ళకి ఇవన్నీ నీడీ పీపుల్ని చేసి వీళ్ళకి అన్నీ ఇచ్చారు. ఇది గ్యారంటీ చేస్తారు. దట్ ఎన్ష్యూర్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద క్యాంప్. ఈ రోల్ కాల్ వల్ల మనకి ఏం తెలుస్తుంది గ్యారంటీగా, వీళ్ళు ఈ క్యాంపుల్లోనే ఉన్నారు అని తెలుస్తుంది. ఇన్ అడిషన్, ఇదే కాకుండా క్యాష్ డోల్, టు ద క్యాష్ డోల్ డబ్బులే కాకుండా సెవరల్ బెనిఫిట్స్ ఇచ్చారు. సచ్ యాజ్ ఫ్రీ హౌసింగ్, ఇల్లు ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, నీళ్లు ఫ్రీ, మంత్లీ ఫుడ్ రాషన్ ఫ్రీ, ఇవన్నీ ఇచ్చారు. కానీ క్యాంపుల్లోనే ఉండాలి వీళ్ళకి. అదే కాకుండా వీళ్ళకి యాక్సెస్ అంటే అందుబాటులో ఏం పెట్టారు, అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టారు. తమిళనాడులోని జనాలకు వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీను వీళ్ళకు కూడా ఇచ్చారు. ఇంక్లూడింగ్ ద లేటెస్ట్ ఉమెన్స్ రైట్స్ స్కీమ్. లేటెస్ట్గా ఆడవాళ్ళకంటూ కొన్ని రైట్స్ ఇచ్చారండి, హక్కులు. ఆ హక్కులు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకు కూడా అప్లై చేశారు. ఆఫ్ 1000 per month, ప్రతి నెల 1000 రూపాయలు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ద రెఫ్యూజీస్ హ్యావ్ యాక్సెస్ టు గవర్నమెంట్ స్కూల్స్. ఈ రెఫ్యూజీస్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళొచ్చు. రిసీవ్ ద అడిషనల్ బెనిఫిట్, గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ఇంకో అడిషనల్ బెనిఫిట్ 1000 రూపాయలు ఏ మంత్, ప్రతి నెల. ఇఫ్ దే ప్రోగ్రెస్ టు హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత చదువులకు వెళ్తే ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారు. దేర్ ఆర్ ఆల్సో స్పెసిఫిక్ వన్ టైమ్ ఎడ్యుకేషన్ సపోర్ట్. ఇదే కాకుండా వన్ టైమ్ సపోర్ట్, ఒక్కసారికి ఎంత చెప్పండి డబ్బులు ఇస్తాం. స్పెసిఫిక్ వన్ టైమ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ అవైలబుల్ టు ఈ శరణార్థులు, రెఫ్యూజీస్. ఆర్ట్స్, సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే 12,000. అదే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్లకి అయితే కోర్సులు చదివే వాళ్ళకి 50,000 ఇచ్చారనమాట, డోలింగ్ అవుట్. మోస్ట్ రీసెంట్గా ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ బ్రాండ్ న్యూ హోమ్స్, కొత్త ఇల్లులు ఇచ్చారు. 5,000 శ్రీలంకన్ తమిళ్స్కి ఇచ్చారనమాట. ఏ కాస్టింగ్ స్టడీ దట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ ఎండ్
2023 documented that the government spent ఈ రోజు వరకు గవర్నమెంట్ 262 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు. ఎవరి మీద? రెఫ్యూజీస్ మీద. 170 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ చేతులకు వచ్చినాయి, 92 కోట్లు ఇండైరెక్ట్గా. ఇది సంవత్సరానికి, ఇది యాన్యువల్లీ. ఇది ఏమన్నారు ఆథర్ గారు? యాన్యువల్లీ వాళ్ళకి వచ్చాయి అన్నమాట. యాన్యువల్లీ వాళ్ళకి వచ్చాయి. క్లియర్? తర్వాత ఏమంటారు? బ్రింగింగ్ బ్యాక్ డిగ్నిటీ. వాళ్ళకి పోయిన గౌరవం మళ్ళీ తీసుకొచ్చాం. పోయిన గౌరవం. ద వెల్ఫేర్ స్కీమ్స్ ఫార్మ్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ప్రొటెక్షన్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే వాళ్ళ బాగు కోసం చేసే స్కీమ్స్ అన్నీను వాళ్ళకి ప్రొటెక్షన్ ఆఫ్ ద శ్రీలంకన్ తమిళ్స్. ఏంటంట? టు రిస్టోర్, పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ అదే పీఠంలో కూర్చోబెట్టాం. రిస్టోర్ వాళ్ళ గౌరవం అండ్ ఎంపవర్ వాళ్ళకి వాళ్ళ అథారిటీ. టు బిల్డ్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓ బంగారు భవిష్యత్తు వేసుకోవడానికి మనం ఒక బాట వేసాం అనమాట, ఉజ్వల భవిష్యత్తు కోసం. దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్, ఇలా చేయడం వల్ల 100% ఎన్రోల్మెంట్ ఇన్ స్కూల్స్. 4500 మంది గ్రాడ్యుయేట్స్ అయ్యారు ఈ క్యాంపుల్లోంచి వచ్చిన వాళ్ళు. దే హ్యావ్ బీన్ ఏబుల్ టు బ్రేక్ ఫ్రీ. వీళ్ళు ఇంకొక అదృష్టం ఏంటి? వీళ్ళకి క్యాస్ట్ బ్యారియర్ లేదు. వీళ్ళందరూ ఒకే కేటగిరీ, రెఫ్యూజీ కేటగిరీ. వీళ్ళందరూ ఎవరు? రెఫ్యూజీ కేటగిరీ. దిస్ హ్యాస్ ఎండెడ్ అప్ ఇన్ పీపుల్ నాట్ నోయింగ్ దర్ క్యాస్ట్. దీనివల్ల అసలు మనం ఏ క్యాస్ట్ అన్నది దానికి తెలియలేదు. నాట్ నోయింగ్ దర్ క్యాస్ట్, మనం ఏ కులం చెందిన వాళ్ళమి. ఈజ్ ట్రీటెడ్ నో లాంగర్ నెసరీ. ఇంకా దానివల్ల అవసరమే లేదు, నో లాంగర్ నెసరీ. కొట్టిపడేశారు అనమాట క్యాస్ట్ కాలం అన్నది. ఇప్పుడు ఆథర్ ఏమంటారు? ద ట్రీట్మెంట్ ఆఫ్ ద శ్రీలంకన్ రెఫ్యూజీస్ మేనిఫెస్ట్. ఓకే, మేనిఫెస్ట్ ప్రస్ఫుటంగా కనబడుతోంది మనకి. ఓకే, మనకు ప్రస్ఫుటంగా కనబడుతోంది. ప్రస్ఫుటంగా ఏం కనబడుతోంది? మనకేం కనబడుతుందంటే ద ట్రీట్మెంట్ ఆఫ్ శ్రీలంకన్ రెఫ్యూజీస్ మేనిఫెస్ట్. ప్రస్ఫుటంగా ఏం కనబడుతుంది అంటే మనకు విజిబుల్గా ఏ క్లియర్ కన్సర్న్. మనం వాళ్ళ వైపు కాస్త చూస్తున్నాం. ఏంటి మీకు ఏంటి ప్రాబ్లం? క్లియర్ కన్సర్న్ ఆఫ్ ఎవ్రీ ఆర్మ్. అంటే వాళ్ళకి పనిచేసే సోషల్ కానీ, పొలిటికల్ కానీ, ఎకనామిక్ కానీ, లీగల్ కానీ, టెక్నికల్ కానీ, ఇవన్నీ ఎవ్రీ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కానీ, హెల్త్ కానీ, ఇవన్నీ ఆర్మ్స్ ఆఫ్ ద స్టేట్ దట్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద పీపుల్ హు ఆర్ రిసైడింగ్ ఇన్ ద స్టేట్. వీళ్ళందరికీ స్టేట్, ఎస్పెషల్లీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ చూడండి, ద ట్రీట్మెంట్ ఆఫ్ శ్రీలంకన్ రెఫ్యూజీస్ మేనిఫెస్ట్ ఎ క్లియర్ కన్సర్న్ ఆఫ్ ఎవ్రీ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్, ఎస్పెషల్లీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా నాట్ బీయింగ్ ఏ సిగ్నిటరీ. మనం సైన్ చేయలేదు దేనికి? ఆఫ్ ద రెఫ్యూజీ కన్వెన్షన్ ఆఫ్ 1951. అయినప్పటికి కూడాను ద ట్రీట్మెంట్ ఆఫ్ శ్రీలంకన్ రెఫ్యూజీ మేనిఫెస్ట్ ఏ క్లియర్ కన్సర్న్. ఇది ఇలా చేస్తున్నప్పుడు కూడా క్లియర్గా కన్సర్న్ ఉంది ఆఫ్ ఎవ్రీ ఆర్మ్ ఆఫ్ ది స్టేట్, ఎస్పెషలీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా నాట్ బీయింగ్ ఎ సిగ్నిటరీ టు ద రెఫ్యూజీ కన్వెన్షన్ ఆఫ్ 1951. అండ్ ఇదేమైంది? ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ డొమెస్టిక్ లాస్. ఓకే, అంటే ప్రతిరోజు జరిగే విధి విధానాల్లోని డొమెస్టిక్ లాస్ టు గవర్న్ రెఫ్యూజీస్. వీళ్ళని మనం ఎలాగా పరిపాలన దక్షతలో తీసుకోవాలి, ఎలా వీళ్ళ మీద మనం లాస్ అబైడ్ చేయాలి అనే దాని మీద లేదు. ఇన్ అ పాజిటివ్ టర్న్, కానీ అన్నీ ఆశావాదిగానే మనకి అనుకూలంగా వచ్చే పాజిటివ్ టర్న్. ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వెంట హెడ్. మన సిగ్నటరీ కాపుతుంది ఏంటి? తమిళనాడు గవర్నమెంట్ చెప్పింది, నేను ఇవన్నీ పట్టించుకోను, మానవతా దృక్పథంతో వెళ్ళిపోతున్నాను. వెంట హెడ్ అండ్ ఇష్యూడ్ ఏ గవర్నమెంట్ ఆర్డర్. ఆ ఆర్డర్ ఏంటండి? 764 డేటెడ్ October 28, 2021. ఏమని? రీనేమింగ్ ద రెఫ్యూజీ క్యాంప్ యాజ్ శ్రీలంకన్ తమిళ్ రీహాబిలిటేషన్ క్యాంప్స్, SLTRC. దిస్ ఈజ్ ఎ క్లియర్ స్టెప్. ఈ స్టెప్ తీసుకోవడం వలన తమిళనాడు గవర్నమెంట్ ఒక మంచి అడుగు ముందుకు వేసింది క్లియర్గా. ఇన్ డీస్టిగ్మటైజింగ్ అంటే ఇన్ని రోజులు ఒక స్టిగ్మా, ఒక సొసైటీలో డిస్కస్ చేసుకోవడానికి కష్టంగా ఉండేది. వి కాంట్ టాక్ అబౌట్ ఇట్. ఇది ఏంటండి ఇలాంటి విషయాలు మాట్లాడతారు? ఆ చిన్న డెలికేట్, ఆ చిన్న ఎబ్బెట్టుగా ఉందండి, ఆ ఎబ్బెట్టుతనం పోయింది.
దిస్ ఈస్ a clear step in destigmatizing the refugee population. వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళకి ఏ ట్యాగ్ ఉండేది? రెఫ్యూజీ ట్యాగ్ ఉండేది. ఇప్పుడు ఈ ట్యాగ్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? శ్రీలంకన్ తమిళ్ రీహాబిలిటేషన్ క్యాంప్స్కి చెందిన వాళ్ళు. ఓకే, వాళ్ళు అంత బాగా చెప్పారు. హ్యావింగ్ లివ్డ్ ఇన్ ఇండియా 2 జనరేషన్స్ నుంచి 83 అంటే ఎన్ని? ఒక 40 ఏళ్ళ నుంచి 41 ఏళ్ళ నుంచి 2 తరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ద రెఫ్యూజీస్ హ్యావ్ కాన్స్టెంట్లీ వాళ్ళు అలా శ్రమించి వాళ్ళే అథారిటీ, ఎంపవర్డ్ దెమ్సెల్స్ విత్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్. ఓకే, వాళ్ళు అనుభవం తెచ్చుకున్నారు, విద్యను కూడా అభ్యసించారు. దిస్ హ్యాస్ హ్యాపెండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ది ఓఫేర్. ఏమన్నారు ఆథర్ గారు? ఓకే, OFFER, ది ఆర్గనైజేషన్ ఫర్ ఈలం రెఫ్యూజీస్ రీహాబిలిటేషన్, వాళ్ళ కృషి వలన అనమాట ఈరోజు ఇదంతా జరిగింది. వాళ్ళ కృషి వలన ఈరోజు ఇదంతా జరిగిందనమాట. ఓకే, బికాజ్ ఆఫ్ ఓఫేర్ ఇదంతా జరిగింది. అండ్ అదర్ వెల్ విషర్స్, వీళ్ళే కాదు చాలామంది వెల్ విషర్స్ అంటారు, వెళ్ళి బాగుపడితే బాగుండండి, ఏంటండి వీళ్ళు కూడా అక్కడ ఏదో మిడిల్ క్లాస్ మనుషులు, అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ వాళ్ళు, వీళ్ళని వచ్చి గుడిసెల్లో పెట్టామేంటండి అని మానవతా దృక్పథంతో చూసిన వాళ్ళందరూ కూడా. అండ్ అదర్ వెల్ విషర్స్, కొంతమంది డొనేట్ చేశారు, డోనర్లు, పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేశాయి. ఇవన్నీ ఫెసిలిటేటెడ్, సపోర్టెడ్ ద పేట్రనేజ్, ద ఎంకరేజ్మెంట్ ఎక్స్టెండెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఫెసిలిటేట్ అంటే ఏంటి? తోడ్పడ్డాయి, ప్రొవైడ్ చేసాయి అన్నమాట. ఏం ప్రొవైడ్ చేసాయి? పేట్రనేజ్, ఎంకరేజ్మెంట్. పేట్రనేజ్ అంటే ఏంటి? ఎంకరేజ్మెంట్ అన్నమాట. దేనికి? ఎక్స్టెండెడ్. ఎవరిది ఇదంతా ముందుకు తీసుకెళ్లారు? బై ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద రెఫ్యూజీస్ ఆర్ నౌ, ఈరోజు ఆ రెఫ్యూజీస్ ఎవరైతే సరెండర్ ఉంటారో వాళ్ళు ఏం అడుగుతున్నారు? దే ఆర్ సీకింగ్, దే వాంట్, దే ఆర్ ఆస్కింగ్, దే ఆర్ సీకింగ్, దే ఆర్ ఆస్కింగ్. ఓకే, వాట్ ఆర్ దే ఆస్కింగ్ ఫర్? ఏం అడుగుతున్నారు? డ్యూరబుల్, పటిష్టమైన, ఒక పటిష్టమైన ఏంటి అడుగుతున్నారు? సొల్యూషన్. ఏదో ఒక మార్గం చూపెట్టండి టు దేర్ కరెంట్, మేము ఉన్న ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల నుంచి బాగుపడే మార్గం చూపెట్టండి అని వాళ్ళు అడుగుతున్నారు. సిన్స్ ద ఎండ్ ఆఫ్ ద వార్, శ్రీలంకలోని యుద్ధాలన్నీ అయిపోయాయి. ఇంకా 2009లోని ఏమైందంటే టోటల్ 16,641 మంది రెఫ్యూజీస్ శరణకు వచ్చిన వాళ్ళు మళ్ళీ శ్రీలంక వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? శ్రీలంక వెళ్ళిపోయారు. అకార్డింగ్ టు ఎవరు? అకార్డింగ్ టు ఓఫెర్, ద ఆర్గనైజేషన్ ఫర్ ఈలం రెఫ్యూజీస్ రీహాబిలిటేషన్. ఓకే, వీళ్ళ ప్రకారం ఎంతమంది వెళ్ళిపోయారండి? 16,641 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఆఫర్ వాళ్ళ డేటాబేస్ ప్రకారం. అండ్ UNHRC, ఓకే, ద హయ్యర్ కౌన్సిల్ ఫర్ రెఫ్యూజీస్, యునైటెడ్ నేషన్స్, వైల్ ద మొమెంటమ్ అందుకుంది, మొమెంటమ్ స్టార్టెడ్ టు రిటర్న్. అంటే ఒకడు వెళ్తే ఇద్దరు వెళ్తే నలుగురు వెళ్తే 8 వెళ్తే 16, అలా ఓకే, చిలికి గాలివాన్ అయినట్టు. ద మొమెంటమ్ టు రిటర్న్ వాస్ పికింగ్ అప్. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం, మనకు అక్కడ అన్నీ ఉన్నాయి, వెళ్ళిపోదాం. అండ్ అట్ ఎ స్టడీ పేస్, స్టడీగా అంటే మెల్లిగా కానీ చక్కగా వెళ్తోంది. ద COVID-19 పాండమిక్ ప్రపంచమంతా అల్లకల్లోలం చేసింది. అండ్ దేర్ ఆఫ్టర్ ది ఎకనామిక్ క్రైసిస్ ఇన్ శ్రీలంక. వెళ్దాము అనుకున్నప్పటికి ఏమైంది? వాళ్ళకి 2009లోని పాండమిక్ వచ్చింది. తర్వాత శ్రీలంకలోనే ఆర్థిక క్షోభం వచ్చిందనమాట. ఆర్థికంగా సంక్షోభం వచ్చింది వాళ్ళకి, ఒక సంక్షోభం వచ్చింది వాళ్ళకి, ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది శ్రీలంకలోని. ఇవన్నీ పాజ్డ్, ఆపేసాయి. ఆపుట ఏంటి ఆపింది? అండ్ లేటర్ స్లో డౌన్ ద ప్రాసెస్. ఆపేసి స్లో డౌన్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏంటి? ద మొమెంటమ్ దట్ పిక్డ్ అప్ దట్ వీ హ్యావ్ టు రిటర్న్ టు శ్రీలంక అన్నదాన్ని ప్రాసెస్ని కాస్త ఏం చేసింది? ఈ ప్రాసెస్ని పాజ్, ఫస్ట్ పాజ్ బటన్ నొక్కింది, తర్వాత స్లో చేసింది. వెళ్దాము అనుకున్న దాని మీద, పొంగుతున్న పాలు మీద నీళ్ళు చిలకరించారనమాట.
క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? కరెంట్లీ ఇండియన్ లాస్ ఆర్ అనేబుల్ టు పర్మిట్. మన భారత న్యాయ వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే అవి పర్మిషన్ ఇవ్వటం లేదు. వీళ్ళు మనతో పాటు కలిసిపోదాం అనుకుంటే లోకల్ ఇంటిగ్రేషన్కి అనేబుల్ టు పర్మిట్. లోకల్గా వాళ్ళు మనుషులతో కలిసిపోదాం అంటే ఇవ్వటం లేదు. బై గ్రాంటింగ్ దెమ్ సిటిజన్షిప్ టు ద రెఫ్యూజీస్. దెమ్ అంటే ఎవరు? రెఫ్యూజీస్ ఫ్రమ్ శ్రీలంక. ది ఆప్షన్ ఆఫ్ థర్డ్ కంట్రీ, ఇంకో దేశంలో వెళ్ళి రీసెటిల్మెంట్ ఆల్సో రిమైన్స్ వెరీ స్లిమ్. భారతదేశంలో కాకుండా ఇంకో దేశంలో వెళ్ళి మనం సెటిల్ అవుదాం అన్నవి కూడా ఏంటి, చాలా పలచబడిపోయాయి. ఓకే, చాలా పలచబడింది. ఆల్సో అదర్ ఇంటర్నేషనల్ క్రైసిస్. ఇదే కాకుండా ప్రపంచం అంతటా ఏదో ఒక క్షోభ, ఏదో ఒక గడ్డు కాలం, ఏదో ఒక ప్రాబ్లం. ఓకే, క్రైసిస్, గడ్డు కాలాలు అన్నమాట. ఓకే, ఏదో ఒకటి జరుగుతుంది. హ్యావ్ టేకెన్ ప్రయారిటీ. ఎవరైనా గడ్డు కాలం ముందు వచ్చింది అనమాట. మనం వెళ్ళేదానికన్నా ముందే వెళ్ళిపోయి దరిద్రం అక్కడ కూర్చుంది అంటాం కదా, అలాగే అయిందనమాట వీళ్ళకి పాపం. గివెన్ దిస్ కంటెక్స్ట్, ఈ నేపథ్యంలో శ్రీలంకన్ తమిళ్స్ కంటిన్యూ టు లివ్ ఇన్ అన్సర్టనిటీ. మా భవిష్యత్ ఏమిట్రా భగవంతుడా, మాకే తెలియట్లేదు. అన్సర్టెన్, నాట్ నోయింగ్ ద ఫ్యూచర్. భవిష్యత్ ఏంటో తెలియకుండా వాళ్ళు ఎక్కడ ఉండిపోయారు? ఓకే, అన్సర్టనిటీ అబౌట్ దేర్ ఫ్యూచర్, నాట్ నోయింగ్ దేర్ ఫ్యూచర్. ప్రతిరోజు ఏదో ఒక ఛాలెంజ్, మళ్ళీ దినదినగండం నూరేళ్ళ ఆయుష్. డీలింగ్ విత్ డే టు డే ఛాలెంజెస్, ప్రతిరోజు ఏదో ఛాలెంజ్. ఫైనల్గా ఏమంటారు ఆథర్ గారు? ద స్టోరీ ఆఫ్ ద శ్రీలంకన్ రెఫ్యూజీ లివింగ్ ఇన్ ద వెల్ఫేర్ సెంటర్స్. ఇది ఒక కథ. స్టోరీ ఆఫ్ ద లివింగ్ ఇన్ వెల్ఫేర్ సెంటర్స్ ఆఫ్ తమిళనాడు ఈజ్ వన్ ఆఫ్ అ రెఫ్యూజీ కేర్ మోడల్. మన దగ్గరికి వచ్చిన శరణార్థుల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అన్నది ఒక మోడల్. ఇది దట్ ఈస్ టు బి ఎమ్యులేటెడ్. అంటే దీన్ని ఈక్వల్ అవ్వండి లేదా అధిగమించండి. ఎమ్యులేట్, ఈక్వల్ ఆర్ ఎక్సీడ్, ఇంతకన్నా బాగా చేయండి. ద కన్సర్న్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టువర్డ్స్ ద శ్రీలంకన్ తమిళ్స్ లివింగ్ ఇన్ వెల్ఫేర్ సెంటర్స్. మరి వెల్ఫేర్ సెంటర్లో పెట్టారు కదా, రిజల్టెడ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళలో మార్పు వచ్చింది. ఎవరు వీళ్ళు? ఆఫ్ ఎ హ్యాప్లెస్, అన్ఫార్చునేట్. దే ఆర్ వెరీ అన్ఫార్చునేట్ అనమాట. వాళ్ళకి అదృష్టం కూడా లేని వాళ్ళని, ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ రెఫ్యూజీస్, శరణార్థులు ఈరోజు రిసోర్స్ పర్సన్స్గా తయారయ్యారు. వీళ్ళలో కూడా చాలా సత్తా ఉంది అని చూపెట్టారు. వీళ్ళు హూ కుడ్ పొటెన్షియల్లీ కంట్రిబ్యూట్. వీళ్ళలోని చాలా నిక్షిప్తమై ఉంది, చాలా ఎనర్జీ. వీళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయగలరు. మా వంతు సాయం అని కంట్రిబ్యూట్ టు ద రీబిల్డింగ్. మన ఇండియా అన్న దాన్ని మళ్ళీ కట్టుకోవాలి అంటే, కొత్తగా తయారు చేసుకోవాలంటే వీళ్ళ దగ్గర కూడా ఆ పరికరాలు ఉన్నాయి. వెన్ దే రిటర్న్ ఎక్కడికి? టు శ్రీలంక. దే విల్ ఆల్సో ఫార్మ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే కాకుండా వాళ్ళు చాలా మంచి మానవ వనరులు, హ్యూమన్ రిసోర్స్ అన్నమాట. ఈ ఎలాంటి మానవ వనరులు? స్కిల్డ్, నైపుణ్యము కలిగి ఉన్నా, ఓకే, లేదా కలిగి ఉన్నా అనొచ్చు. కలిగి ఉన్నా, దట్ ఈస్ రెడీ. వీళ్ళు ఇవాళ ఇస్తే రేపు చేసేస్తారు, ఇవాళ ఇస్తే ఇప్పటికే చేస్తారు, రేపు వరకు ఎందుకు. దట్ ఈస్ రెడీ టు టేకప్ ఎలాంటి ఛాలెంజ్ అయినా. దట్ విల్ అరైజ్. ఎలాంటి ఛాలెంజ్ అయినా ఒకవేళ కానీ పుట్టుకొస్తే వీఆర్ రెడీ, విల్ ఫేస్ ద ఛాలెంజ్ అని ఈ శరణార్థులు అంటున్నారు. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ టుడే. మీకు ఈ ఆర్టికల్ ఎంతగానో తోడ్పడిందని, ఎందుకంటే ప్రతి వర్డ్ని అదే పేజ్లోని అక్కడే మీకోసమని డీటెయిల్డ్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మాకు ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో, ఎందుకంటే మీరు ఉద్యోగం వస్తే మాకన్నా సంతోషించే వాళ్ళు పెద్దగా ఉండరు. ఎందుకంటే మాకు చాలా సంతోషం మీకు ఉద్యోగం వచ్చింది అని అనగానే. మేము లోపల మాకు ఉత్సాహం ఇంకా ఎక్కువ వస్తుంది, ఇంకా బాగా చెప్పాలి, ఇంకా మెరుగ్గా క్లాసులు చేయాలని. ఐఏఎస్ హైదరాబాద్ వారి పర్యవేక్షణలో
విశాఖపట్నం సెంటర్ హెడ్స్ పర్యవేక్షణలో నేను నా కలీగ్ శంకర్ గారు మీకు ఈ క్లాసులు తీసుకొస్తున్నాం. మీకు తోడ్పడతాయని ఆశిస్తూ ఇలాగే కంటిన్యూస్గా పాజిటివ్ ఫీడ్బ్యాక్లు ఇస్తారని ఆశిస్తూ నమస్తే.